వ్యాప్తంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకునే పండుగలో ఇదొక పండుగ. యేసుక్రీస్తుని నమ్మని దేశాలు, కమ్యూనిటీ దేశాల్లో కూడా ఈ పండుగను అతి ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పాకిస్తాన్లో అయితేనేమి, అరబ్ కంట్రీలో అయితేనేమి, రష్యాలోనైతేనేమి, చైనాలో అయితేనేమి ఈ పండుగను జరుపుకుంటున్నారు. మిగతా పండుగలు ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది. మనం గాంధీ జయంతి చేసుకుంటాము, ఇండియానే చేసుకుంటాము. అమెరికా ఎందుకు చేసుకుంటాడు? వాడు వాషింగ్టన్ బర్త్డే చేసుకుంటాడు, లేకపోతే అబ్రహాం లింకన్ బర్త్డే చేసుకుంటాడు. కానీ క్రిస్మస్ పండుగ అనేది సర్వమానవాళికి ఒక పండుగ లాంటిది. ఎందుకు? మనకు చాలామంది మిత్రులు కొంతమంది గ్రీటింగ్స్ చెబుతుంటారు, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని. ఈ పిలుపు వెనుక ఉన్న అర్థం ఏంటి? ఈ సంబోధన, ఈ పిలుపు మనకు అవగాహన ఉన్నదా? క్రీస్తు ఎందుకు పుట్టిండు, ఎందుకు ఈ లోకంలోనికి క్రీస్తు వచ్చిండు అన్న ఒక అవగాహన మనకు ఉండాలి. క్రైస్తవులైన మనకు క్రీస్తు ఎందుకు పుట్టిండు. నాకు ఒక హిందూ మిత్రుడు చెప్తాడు, మీ దేవుడు చాలా లేటెస్ట్ దేవుడు అండి, 2000 సంవత్సరాలు ఓల్డే, 2000 సంవత్సరాల కిందనే పుట్టిండు మీ దేవుడు. మా దేవుడు అయితే ఏతాభ్యము, ఆ యుగము, ఈ యుగం అని యుగాలు చెప్తుంటారు. ఎంత అవగాహన లేదండి. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడున్నవారండి? ఆయన జగతికి పునాదులు లేకముందు యేసు ప్రభు ఉన్నాడంటే విశ్వాసులు కొంతమంది నమ్మరు. కానీ మీకు చిన్న మచ్చుకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాసి ఉంటుందండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే 14వ వచనంలో, యోహాను సువార్త 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే ఎవరండి ఈయన? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించింది. అంటే ఎవరు మన మధ్య నివసించింది? శరీరధారి అయి. అమలారా, ఎవరు మన మధ్య నివసించారు? శరీరధారి అయి యేసుక్రీస్తు ప్రభువే కదా. అంటే ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆది యందు ఉన్నట్టు. 2000 సంవత్సరాల కింద పుట్టిన దేవుడు కాదు మన దేవుడు. ఈ భూమి ఆకాశాలు సృజింపబడక మునిపే ఉన్న దేవుడు. అయితే ఈ యొక్క చిన్న అవగాహన గురించి మీకు ఈ విషయం చెప్పవలసి వచ్చింది. నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఈరోజు నేను ఎంచుకున్న సబ్జెక్ట్, మన దేవుడు ఎంత దీన మనసు కలిగిన వాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదవండి ప్రియులారా. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. ఓకే, చాలు. వీళ్ళారా, ఈ వాక్యంలో దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు తనను తాను
నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం కదా, మనం కూడా యేసుక్రీస్తు పిల్లలమని మనం చెప్పుకుంటాం కదా. అయితే తండ్రి లక్షణములు కొడుకులకు వస్తాయి కదా, తండ్రి గుణగణాలు కొడుకులకు వస్తాయి కదా. మరి యేసుక్రీస్తు గుణగణాలలో దీన మనస్సు అనేది ఒకటి. ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను దీన మనస్సు కలవాడను అని. మరి అటువంటి దీన మనస్సు మనకు ఉన్నదా? ఇటువంటి దీన మనస్సు మనకు వచ్చిందా? ఒకసారి మనము ఆత్మావలోకన చేసుకోవాలి. వెదర్ వీఆర్ హంబుల్ ఇన్ అవర్ సెల్ఫ్స్. మా మనిషికి తను తాను చూపించుకునే గుణం ఉంటుందండి. ఇది చిన్నప్పటి నుంచి ఉంటుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లలోకి వెళ్తే నిన్ను నువ్వు అసెప్ట్ చేసుకోమంటారు. అక్కడ నిన్ను నువ్వు గొప్పగా చూపించుకోవాలి. దానికి విరుద్ధంగా యేసుక్రీస్తు ప్రభువు నేను దీన మనస్సు కలవాడను, సాత్వికుడు అని చెప్పుకుంటున్నాడండి. దీన మనస్సు అంటే ఏంటిది? బేసికల్లీ దీన మనస్సు అంటే అత్యధికమైన స్థానం నుండి అత్యల్పమైన స్థానానికి తగ్గించుకునుట. దాన్ని దీన మనస్సు అంటారు. ఒక హైయెస్ట్ ప్లేస్ నుంచి ఒక లోవెస్ట్ ప్లేస్ నిన్ను నువ్వు తగ్గించుకుంటే దాన్ని దీన మనస్సు అంటారు. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6:7. రెండవ అధ్యాయము 6:7. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపం, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చాలండి, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. పిల్లరా, దీన మనసు అంటే ఇంతకంటే మనకు ఎగ్జాంపుల్ ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి? ఆయన స్థానమట దేవుని స్థానము, పరలోకంలో ఉన్న ఆయన స్థానము దేవునితో సమానమైన స్థానం అని. అటువంటి స్థానము వదిలిపెట్టి మానవ రూపం ధరించి తన్ను తాను ఒక దాసుని స్వరూపం ధరించుకుంటాట. ఎంత తగ్గించుకున్నాడండి మన దేవుడు! ఎవరి గురించి? నీ గురించి, నా గురించి. అది మీరు ఆలోచించారా ఎప్పుడన్నా? ఈ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుడు లోకానికి వచ్చిన ఒకటే ఒక పని అండి, అది బైబిల్లో రాసి ఉన్నది. దేవుడు మన భూలోకానికి, భూమి మీదకి మన మధ్య నివసించడానికి వచ్చిన పని ఒకటే ఒక పని. ఏం పని అది? నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. దిస్ ఇస్ ద ఓన్లీ వర్క్ జీసస్ గాట్ ఇన్ దిస్ వరల్డ్, టు సేవ్ యూ, టు సేవ్ మీ. నిన్ను నన్ను రక్షించుటకు, పాపులమైన నిన్ను నన్ను రక్షించుటకు దేవుడు తన అత్యధికమైన స్థానాన్ని వదిలిపెట్టి అత్యల్పంగా ఒక దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడండి. కెన్ యూ ఇమాజిన్?
ఊరికే మనము రిజైవ్ చేస్తుంటాము, బెత్లెహేంలో పుట్టిండు, అక్కడ పుట్టిండు, ఇక్కడ. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్? ఆయన ఈ భూమి మీదకి వచ్చే దాని ఎంత ఉన్న దాని వాట్ ఈస్ ద పర్పస్? ప్రియులారా, ఎంత త్యాగం అండి ఇది! ఎంత త్యాగం నీ గురించి నా గురించి ఈ దేవుడు చేశాడు. అత్యధికమైన స్థానం అండి, దేవుణ్ణి సమీపమైన స్థానము వదిలిపెట్టి వచ్చాడండి. నీకు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడండి. నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు, 80-90 లక్షలు పెట్టి ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉంటుంది. ఇనాగరేషన్ చేద్దామనుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పిలుస్తా అంటే వస్తాడా అండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నీకు నాకు అక్కడ ఇంటర్వ్యూ దొరకదు, అపాయింట్మెంట్ దొరకదు, అసలు ఆ గేట్ లోపలికి రానియండి నేను నన్ను కదా. అటువంటిది ప్రియులారా, సృష్టికర్త భూమి ఆకాశాలను సృజించిన యెహోవా, అటువంటి దేవుడు నరావతారి అయి నీ గురించి నా గురించి ఈ లోకంలో జన్మించాడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. బైబిల్లో రాస్తారు, తన జనతో ఆయన ఆకాశాన్ని కొలిచాడటండి. ఎంత పెద్ద జన అండి ఆయనది! జన ఆకాశాన్ని కొలిచే దేవుడట అండి ఆయన. శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు అండి. ఆకాశ నక్షత్రములకు వాళ్ళు గతులు ఏర్పాటు చేసి వాటికి పేర్లు పెట్టిన దేవుడు. తన పుడిసిటిలో సముద్ర జలాలను పట్టుకున్నాడు ఆ దేవుడు. పుడిసిటి అంటే పిడికిల్. ఈ పిడికిల్లో ఒక గ్లాసు నీళ్లు పోస్తే 2 నిమిషాలు మొత్తం కారిపోతుంది. ఆ దేవుడు సముద్ర జలాలనట ఎంత పెద్ద పిడికిలండి ఆ దేవుడిది. సముద్రపు నీళ్లను తన చేతుల్లో పట్టుకున్నాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడు నీ గురించి నా గురించి తన్ను తాను రిక్తుడిగా చేసుకొని ఎక్కడ పుట్టాడండి ఆయన? పశువుల పాకలు అండి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్టలేదు, ఒక పశువుల పాకలో పుట్టాడండి. పశువుల తొట్టిలో పరుండబెట్టాడని చెప్పి బైబిల్ రాస్తుందండి. పశువుల పాక అంటే మీకు ఏమన్నా అవగాహన ఉన్నదా? ఊర్లలో ఉన్న వరకు అవగాహన ఉంటుంది. పశువుల దొడ్డి అంటారు దాన్ని. పశువుల దొడ్డిలో ఒకసారి పోతే ముక్కు మూసుకొని రావాలి, వాసన భరించలేరు మీరు. అటువంటి పశువుల పాకలో అన్హైజెనిక్ కండిషన్స్, ఏమండి అన్హైజెనిక్ కండిషన్స్. మనం కొంతమందికి నిన్న రాత్రి ఎవరు మా దగ్గరికి పాట పాడుతాం వచ్చిండ్రండి. బెత్లెహేములో సందడి, యెరూషలేములో సందడి సందడి అనుకుంటా పాట పాడుకుంటాం. ఏం సందడి అండి అక్కడ? సందడి క్రిస్మస్ లో సందడి చేసే క్రైస్తవులు ఉన్నారు. ఈ సందడి చేసే సందర్భం అండేది. పశువుల పాకలో ఒక కన్య అయిన మరియా, ఒక యవనస్తుడైన యోసేపు, ఎవరూ లేరు, అసిస్టెంట్స్ లేరు, ఎవరూ లేరు. ఆ కన్య అయిన మరియా తను గర్భం దాల్చి ఇప్పుడు అక్కడనే శిశువును ప్రసవించింది. ఎలా ప్రసవించిందో, ఎట్లా ప్రసవించిందో ఒకసారి ఆలోచించండి. ఆ పశువుల పాకలో వీరెవరైనా పుట్టారా? పశువుల పాకలో నేను అనుకోను. మినిమం అందరం హాస్పిటలే పుట్టిన్నాం మనం అంతా కదా. కానీ దేవుడు తను తాను ఎంత తగ్గించుకున్నాడు అండి. తను తాను రిక్తునిగా చేసుకున్నాడని చెప్పి బైబిల్ చెప్తుందండి. నీకు ఫెసిలిటీ లేని ప్లేస్లో దేవుడు పుట్టాడు. దేవుడు ఎందుకండి ధనవంతుల వంశంలో పుట్టకూడదా? ఫరో రాజు యొక్క ప్యాలెస్ లో పుట్టకూడదా?
ఎందుకంటే ఇంత పేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు? సత్రములో ఖాళీ లేనందున వాళ్లకు పశువుల పాకలో స్థలం దొరికిందట. పిల్లలారా, చాలా ఎంత దయనీయమైన పరిస్థితి. అందుకే చెప్తాడు, నేను దీన మనస్సు కలవాడను. ఇంతకంటే దీన మనసు ఎవరికి ఉంటుందండి? తను తాను ఎంత తగ్గించుకున్నాడు దేవుడు. పిల్లలారా, యేసు ప్రభువు ఎన్నుకున్న కుటుంబం యొక్క ఫైనాన్షియల్ స్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఆలోచించండి ఒకసారి. లూకా రాసిన సువార్త 22-25లో చూస్తే ఒకసారి చదవండి. లూకా, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు కూడా రెడీ ఉండండి. సెయింట్ లూక్ 22-25. Luke 22-25 22వ అధ్యాయము 25వ ఇంగ్లీష్ తీసుకుని చదవండి. మరియు ఆయన 22వ అధ్యాయము 25వ వచనము. ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు సారీ అండి, అది 2వ అధ్యాయం అండి. And he said to them, the kings of Gentiles exercise lordship over them, and those in authority over them are called benefactors. But not so with you. Rather, let the greatest among you become as the youngest, and the leader as one who serves. For who is greater, and who reclaims ఒక్క నిమిషం. ఇది 2వ అధ్యాయము 22వ వచనం అండి. 2:22. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసిన దినములు గడిచినప్పుడు అవును, ప్రతి పిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలను. ఏం సమర్పించుటండి వీళ్ళు? 2 పావురములు గువ్వల జతైనను పావురం జతైనను సమర్పించకపోయారు. అయితే లేవీకాండము 12వ అధ్యాయము 8లో ఒక రాసి ఉంటుంది ఒక మాట. లేవీకాండము 12వ అధ్యాయము లేవీకాండము 8. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒక దానిని పాప పరిహార్థ బలిగాను ఒక దానిని తీసుకుని రావాలను. చాలండి. మోషే ధర్మశాస్త్రం చెప్తున్నది, గొర్రెపిల్ల మగపిల్లవాడు పుట్టిన వెంటనే వాడు దేవునికి ప్రతిష్ఠ చేయవలెను. ఇది మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉన్నది. మగపిల్లలైనా ఆడపిల్లలైనా తొలిచూలు పిల్ల అది దేవునికి ప్రతిష్ఠింపబడాలి. దిస్ ఇస్ ద రూల్. నువ్వు దేవునికి ప్రతిష్ఠ చేయకపోతే అది దయ్యం ఎంత పోతుంది. మొదటి మగపిల్ల వాడైనా ఆడపిల్ల అయినా కానీ దేవునికి, అది దేవుని సంతానం అంటారు అక్కడ దేవుని ధర్మశాస్త్రం ప్రకారం. అయితే వీరు ఒక గొర్రె పిల్లను అర్పించాలా. గొర్రె పిల్లను అర్పింపజాలక పొజిషన్లో ఉంటే
అప్పుడు మీరు పావురం పిల్లనైనా గువ్వ పిల్లనైనా తీసుకురావాలి. ఈ మరియా యోసేపుల పరిస్థితి చెప్తున్నానండి. దే డిడ్ నాట్ హ్యావ్ మనీ టు బై ఏ షీప్. ఒక గొర్రెను కొనే స్తోమత లేని కుటుంబము యేసుక్రీస్తు కుటుంబము. పావురం పిల్లని తీసుకొచ్చారండి లోకరక్షణకి బలి అర్పణగా. ఒక గువ్వ పిల్ల పావురం పిల్లను పట్టుకుని వచ్చారు. ఎంత తగ్గించుకున్నాడండి మన దేవుడు. ఎంత బీదరికమైన కుటుంబం ఎన్నుకున్నాడు మన దేవుడు. నీ గురించి నా గురించి. ఇది మీరు అర్థం చేసుకున్నారా? భూమి ఆకాశాలు సృజించిన యెహోవా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు ఒక గొర్రె పిల్ల కొనే పరిస్థితి లేదండి. ఒక పావురం పిల్లని తీసుకొని వచ్చారు అర్పిస్తందుకు. ఎంత తగ్గించుకున్నాడండి తనను తాను దేవుడు. అటువంటి తగ్గింపు మనకున్నదా? లేదు ప్రియులారా. ఆ దేవుని ఆ తగ్గింపు మనకుంటేనే ఆ దేవుని సముఖంలో మనం నిలబడగలుగుతాం. ప్రియులారా, ఒకప్పుడు ఒక ఆయన అంటాడు, మత్తయి సువార్తలో అనుకుంటా బహుశా, ప్రభువా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీ వెంబడే వస్తా నేను అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నక్కలకు బొరియలుండేను, ఆకాశ పక్షులకు గూళ్ళుండే, మనుష్య కుమారునికి తలదాల్చిన స్థలం లేదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మంచి పాట ఉన్నది. గుర్తున్నదా? పాడదామా ఒక చరణం? నక్కలకు ఒరియాలుండెన్, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, ఒక్కింత స్థలమైనాను నా ప్రభుకెక్కడా లేకుండేను, రాజులకు రాజైనాయి మన విభుని చూజా చేతము రండి. ఎంత చక్కని పాట అండి ఆ పాటలు. నక్కలకు బొరియలు ఉన్నాయట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయట అండి. మన దేవునికి ఎంత స్థలం కావాలండి తలవాల్చుకునేటందుకు? ఒక చిన్న గుడిసె అనేది కూడా లేదండి దేవునికి. అంతగా తగ్గించుకున్నాడండి దేవుడు, మన దేవుడు. పిల్లలారా, దేవుని మనసు ఎలాంటిది ఒకసారి చూస్తే, ద కండిషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఒక ఆయన ఒక మనసు. యోహాను 6:15 ఒకసారి చూడండి పిల్లలారా. యోహాను 6:15. యోహాను రాసిన సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ప్రియులారా చూడండి, యేసు చేసిన మహా అద్భుతాలు ప్రజలందరూ విని ఆయనను ఏం చేస్తామనుకున్నట్ట ప్రజలంతా కలిసి రాజుగా చేస్తామని ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. దే వాంటెడ్ టు మేక్ హిమ్ ఏ కింగ్. అయితే యేసుక్రీస్తు ప్రభువుకు ఆ పొజిషన్ అక్కర్లేదు. ఆయన ఎవరికి చెప్పజేయకుండా కొండకి వెళ్ళిపోయాడు. రేపు ఢిల్లీ నుండి రాష్ట్రపతి భవన్ నుండి ఒక కమ్యూనికేషన్ వస్తుంది, దేవదానంను ప్రధానమంత్రి చేస్తున్నాం మేము, ఢిల్లీకి వచ్చి చార్జ్ తీసుకోమని దేవదానంకు మెసేజ్ వచ్చింది అనుకోండి. ఫ్లైట్లు రైళ్లు బంద్ అయితే సంచి సంకన పెట్టుకొని నడుచుకుంటానే పోతారు ఢిల్లీకి. మాట ఏమండి, మరి ప్రధానమంత్రి అంటే మాటలా? రామనాథ్ కోవింద్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందంటే మరి ఉంటాడా దేవదానం? పరిగెత్తాడు. అయితే మన దేవుడు రాజు చేస్తా అంటే కొండకెళ్ళిపోయేటట్టండి.
ప్రియులారా, యేసుక్రీస్తు ఒక వంశావళి గురించి ఒక్కసారి మనం మాట్లాడి తర్వాత నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇంతకుముందు మన బ్రదర్ సైమన్ గారు చదివిన మత్తయి సువార్త 18 నుంచి చదివాం మనం ఇంతకుముందు. నేను ఇప్పుడు మత్తయి మొదటి నుంచి చదువుతానండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ వచనాలు చాలా మంది దే స్కిప్ ఇట్. బైబిల్ చదివిన వారు ఈ వచనాలు ఎక్కువ చదవరు వీరు. ఎందుకంటే ఇది క్రీస్తు వంశావళి గురించి రాశారు దీంట్లో. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా ఫాలో అవుతందుకు ట్రై చేయండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోను కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయసోను కనెను, నయసోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయేదును కనెను, బోయేదు రూదునందు ఒబేదును కనెను, ఒబేదు యెషైను కనెను, యెషై రాజైన దావీదును కనెను, ఉరియా భార్యానందు ఆమె దావీదు సొలొమోను కనెను, సొలొమోను రెహబాను కనెను, రెహబా అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జాను కనెను, ఉజ్జా యోతామును కనెను, యోతాము ఆహాదును కనెను, ఆహాదు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనికి పోయిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోను కొనిపోయిన తర్వాత యొకన్యా షయస్తయేలును కనెను, షయస్తయేలు జెరుబాబేలును కనెను, జెరుబాబేలు అహియూదును కనెను, అహియూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజేరును కనెను, అజేరు సాదోకును కనెను, సాదోకు అకీమును కనెను, అకీము ఎలిహీదును కనెను, ఎలిహీదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబు కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అసలు ఈ క్రీస్తు జననము ఆది కాండంలోనే చెప్పిందండి దేవుడు. ఆది కాండంలోనే దేవుడు క్రీస్తు, ఒకసారి ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ ప్రవచనం యెషయా దగ్గర నుంచి రాలేదండి. ఆది కాండము 3వ అధ్యాయము 15లో మరియు నీకును స్త్రీనికి నీ సంతానమునకును ఆమె సంతానమునకురైన వైరం కలుగజేసేదను. ఇది సాతానుతోని దేవుడు చెప్పిన మాట అండి. ఇది ఫస్ట్ ఆదాముతో చెప్తాడు, అవ్వతోని మాట్లాడతాడు, సర్పంతోని మాట్లాడిన తర్వాత సర్పంలో ఉన్న సాతానుతో చెప్తాడు, స్త్రీ సంతానమునకు నీకును వైరము కలగజేసేదను. స్త్రీ సంతానం అంటే ఏంటండి? ఎవరండి? మనమంతా పురుష సంతానం. మనం వీఆర్ ఆల్. పురుషుడు లేకుండా నువ్వు నేను లేము. దేవుడు ఒక్కడే స్త్రీ సంతానము. పురుష ప్రమేయం లేకుండా పుట్టినవాడు స్త్రీ సంతానము. అందుకే ఇక్కడ 16వ వచనంలో మరియ భర్త యోసేపుని కనెను, ఆమెయందు, యోసేపునందు కాదు, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అయితే ప్రియులారా, ఒక్క నిమిషం నా తట్టు చూడండి అందరూ. ఈ వంశావళి చాలా మంది బైబిల్ చదివిన వాళ్ళు కూడా ఈ మొదటి 16 వచనాలు ఇదేంటండి, ఇది అంతా ఒక విధంగా దుగుప్సాకరంగా మొగోళ్ళు కనుడేంది, అబ్రహాం యాకోబును కనెను, యాకోబు ఇస్సాకును కనెను, వీళ్ళు ఇదేంటి కనెను, మొగోళ్ళు కనెనేంటి ఇది అని చాలా మంది దే డోంట్ వాంట్ టు రీడ్ ఇట్.
ఇది స్కిప్ అవుతారు చాలా మంది. 16 వచనాలు ఆ వంశావళికి రాష్ట్రంలో అని చెప్పి జస్ట్. కానీ ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాయించిన ఈ 1 నుండి 16 వచనాలు, ప్రతి ఒక్క వచనంలో ఒక అర్థం దాగి ఉన్నది, ఒక పరమార్థం దాగి ఉన్నది. వి కెనాట్ సింపుల్లీ బ్రష్ అసైడ్. ఈ 16 వచనాలను సింపుల్ గా మనం తీసి పారేయలేము. ఈ 16 వచనంలో అనేక గూఢార్థాలు మనకు దేవుడు రాసి పెట్టాడు. ఈ 16 వచనాలు సమాజములకు అద్దం పట్టేలాంటి వచనాలు ఇవి. ప్రస్తుత సమాజానికి నిలువుట అద్దము ఈ 1 నుండి 16 వచనాలు. ఈ 1 నుండి 16 వచనాల్లో మంచి తండ్రులు ఉన్నారు, చెడ్డ కొడుకులు ఉన్నారు. ఏమండి? మంచి తండ్రులు ఉన్నారు, చెడ్డ కొడుకులు ఉన్నారు. అలాగే చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, మంచి కొడుకులు ఉన్నారు. చెప్పండి. చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, మంచి కొడుకులు ఉన్నారు. పాప ఎంత మంచోడండి, వాని కడుపులో వీడు ఎట్లా కొట్టాడండి అంటూ. ఇద్దరున్నారు. 2 types of people you can find in 1 to 16 verses. ఇప్పుడు నేను చదివిన 1 నుండి 16 వచనాల్లో మీరు మంచి తల్లిదండ్రులను చూస్తారు, చెడ్డ పిల్లలను చూస్తారు. చెడ్డ తల్లిదండ్రులను చూస్తారు, మంచి పిల్లలను చూస్తారు. ఈ చెడ్డ పిల్లలు కానీ మారాలన్నా, ఈ చెడ్డ తల్లిదండ్రులు మారాలన్నా, దీనికి పరిష్కారము 16వ వచనంలో ఉన్న యేసు. పిల్లరా, మారు మనసు అనేది లేకపోతే నువ్వు క్రిస్మస్లో ఎంత నువ్వు సందడి చేసినా కానీ అది లాభం లేదు. నువ్వు మారాలంటే నువ్వు 16వ వచనం దగ్గరికి రావాల్సిందే. నువ్వు యేసు క్రీస్తే పరిష్కార మార్గం. వేరే పరిష్కార మార్గం లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒంగోలులో డిఎస్పీగా పనిచేస్తున్నాను. నేను ఒంగోలు పక్కనే నెల్లూరు ఉంటుంది. నెల్లూరులో ఒక ప్లేస్ ఉంటుంది, దాని పేరు స్టూవర్ట్పురం. ఎవరైనా పేరు విన్నారా? ఈ పేరు అది దేనికి ఫేమస్ అండి? స్టూవర్ట్పురం అంటే దొంగలకు పెట్టిన పేరు అది. అక్కడి దొంగకు కంటిలో ఏదైనా పడిందంటే అది వాడు ఎలాగైనా వాడు తెచ్చుకుంటాడు. వాడు ఎక్కడైనా కానీ పెద్ద దొంగతనం జరిగిందా అయ్యగారు, పోలీసు వాళ్ళు ఫస్ట్ పోయేది స్టూవర్ట్పురానికి. అది ఏంటంటే అక్కడ 99 మంది క్రైస్తవులే పర్సంటేజ్. నటోరియస్, ఫేమస్. అక్కడ పనిచేసిన సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ నా దగ్గర ఒంగోలులో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిండ్రు. అయితే నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడిగాను, బాబు ఏంటి స్టూవర్ట్పురం అంటే? సార్ వాళ్ళు చాలా ఒకటి స్టోరీ చెప్పాడు నాకు. ఈ ఒక క్రిమినల్, వాడు మంచి పేరుని కాగల క్రిమినలే కానీ లేదా చెప్తున్నా వేరే పేరు. ఆయన పేరు వాడిని తీసుకొని నా ఇంట్రాగేషన్ చేస్తుండట. అంటే ఆయన వాడు చాలా మారిపోయాడట. అయినా కానీ వాడిని ఒకసారి కూర్చుంటే పెట్టుకొని, ఒరే బాబు మీరు ఎట్లా చేస్తారు ఆ దొంగతనం? ఇది ఎట్లా, దీనికి వాట్ ఈస్ ద ఆర్ట్ బిహైండ్ ఇట్? లేదు సార్, మేము గుర్తు చెప్పడంలో కూడా చేస్తాం సార్, మేము అది చేస్తామని చెప్పాడు. అది కాదు, నువ్వు ఎట్లా చేస్తావు ఇది దొంగతనం నాకు చెప్పు. నాకు మీ మోడస్ ఆపరండి అంటే చేసే విధానం అయింది, అది మాకు చెప్పండి అంటే వాడు అన్నాడట, సార్ మీరు ఒక పని చేయండి సార్,
మీరు రాత్రి నైట్ డ్యూటీకి వస్తారు కదా, వస్తూ మీ భార్య ఏ చీర కట్టుకున్నదో పండుకునే ముందు ఆ చీరను మీరు గుర్తుపెట్టుకొని రండి ఇక్కడికి పోలీస్ స్టేషన్కు, నాకు 3 గంటల టైం ఇవ్వండి, ఆ చీరను నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఈ సీఐకి కొంచెం ఇదైపోయిందట, ఇటీవల వీడు నాకే ఛాలెంజ్ చేస్తున్నాడు. అంటే ఇక వాడు ప్రెస్టేజ్ తీసుకున్న సీఐ కూడా ఓకే రా అని చెప్పి రాత్రి ఇంటికి పోయిండు, చూసిండు భార్య ఏం చీర కట్టుకున్నదో, పోలీస్ స్టేషన్కి వచ్చిండు, వీళ్ళు వదిలిపెట్టిండు. పూరా నీకు 3 గంటలు టైం ఇస్తున్నప్పుడు అన్నాడు. వాడు సరిగ్గా 3 గంటలు అయిన తర్వాత ఆమె చీరను తీసుకొని వచ్చిండు. ఆ చీరను తీసుకొచ్చి సీఐ గారికి ఇచ్చింది. సార్ ఇదేనా సార్ మీ భార్య కట్టుకున్న చీర అంటే, ఇదే అన్నాడు. చెమటలు పట్టిన సీఐకి, ఏమైంది రా ఎట్లా చేసినావు రా పని? లేదు సార్ అది గ్రేట్ స్ట్రిక్ట్ సార్ అని చెప్పకూడదు సార్. నువ్వు చెప్పింది ఏదాలి, ఇప్పుడు నాకు టెన్షన్ అవుతుంది, నాకు బీపీ రేజ్ అవుతుంది, నువ్వు ఎట్లా తెచ్చావు ఈ చీరను అంటే వాడు చెప్పిందట, సార్ ఏం లేదు సార్, ఒక సిరంజి తీసుకొని పోయినా, ఆ సిరంజిలో నీళ్ళు నింపుకున్నా, ఆ కిటికీలోకి వెళ్ళి ఆ సిరింజీలకు పెట్టి నీళ్లు కొట్టినట్టు ఆమె మీద పండుకున్నప్పుడు. ఆమె లేచి చూసి ఏందిరా తడితడిగున్నానని చెప్పి మళ్ళీ ఇటు తిరిగి పోయినాదట, మళ్ళీ ఇటు చీరలు నల్ల కొట్టినట్ట నీళ్లు. ఆమె లేచి చూసే వరకు చీరంతా తడిచిందట. ఆమె ఆ చీర తీసి బయట ఆరేసి వచ్చి మళ్ళీ వండుకుందట లోపల. ఆరేసిన చీరను తీసుకొచ్చి సీఏ గారికి ఇచ్చారు. ఇటువంటి కరుడు కట్టిన దొంగ అంటాడు, సార్ ఇప్పుడు నాకు 1 కేజీ బంగారం నా కళ్ళ ముందు కనబడినా కానీ నేను దాన్ని ముట్టను, నేను ఇప్పుడు నా ప్రభువుని నేను నమ్ముకున్నా, నేను అవన్నీ వదిలిపెట్టేశాను, నేను కంప్లీట్గా మారిపోయాను సార్ అని చెప్పారు. ఇంత క్రిమినల్ ఎవరు మార్చాడండి? యేసు ప్రభు ఒకడే. హల్లెలూయా. వరంగల్లో పనిచేసేటప్పుడు సీతక్క అని ఒక లేడీ నక్సలైట్, ఆమె కాదు, ఈమె అరియాకు చాలా ఈమెకు 22 మర్డర్ కేసులు ఇన్వాల్వ్ అయింది ఆమె, 22 మర్డర్స్. సరెండర్ అయింది పోలీసుల ముందర సరెండర్ చేయించింది. అయితే మా ఎస్పీ గారు ఆమెను పిలిచి, ఏమమ్మా నువ్వు ఎట్లా ఇన్ని మర్డర్లు చేసి ఎట్లా నువ్వు ఇది చేస్తున్నావు, నాకు అర్థం కాలేదంటే ఆమె అంటే, సార్ మర్డర్ చేసుకుని నాకు అది ఎడమ చేతి పని సార్, కానీ నేను ప్రభువుని నమ్ముకున్న, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న, నేను కనుక ఆ జీవితాన్ని నేను వదిలిపెట్టి నేను క్రీస్తులోనికి నేను మారిన, నేను అవన్నీ వదిలిపెట్టను నేను అని చెప్పి సాక్ష్యం చెప్పిందండి పోలీస్ స్టేషన్లో. ఎవరు మార్చారు ఈమెను? ఆ కరుడు గట్ట దొంగను ఎవరు మార్చారు? ఏమండి, ఈ 1 నుండి 16 వచనాల్లో ఉన్న ఈ చెడ్డ తల్లిదండ్రులను, చెడ్డ పిల్లలను ఎవరు మార్చారు? యేసు క్రీస్తు మార్చాడు. హల్లెలూయా. యేసు క్రీస్తుకు సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పిల్లరా, చెడ్డవారిని మంచివారుగా మార్చగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ చట్టాలు కానీ ఈ సంస్కరణలు కానీ ఇవన్నీ మారవలేవు. ఒక దేవుడే మనిషిని మార్చగలడు. పిల్లరా, అందుకే ఈ 1 నుంచి 16 వచనాలు దేవుడు రాసించాడు ఈ పుస్తకంలో. ఇప్పుడు ఒక చూద్దాం. మొదటి వచనం చదవండి, మత్తయి 1:1. మత్తయి 1. The book of the generation of Jesus Christ, the son of David, the son of Abraham. ఓకే, తెలుగులో అబ్రహాము కుమారుడైన
దావీదు కుమారుడైన యేసు మ్మ్. క్రీస్తు వంశావళి. చాలండి. ఇక్కడ పిల్లారా, దేవుడు అబ్రహాం నుంచి స్టార్ట్ చేస్తున్నాడు యేసుక్రీస్తు వంశావళి. ఆదాముతో స్టార్ట్ చేస్తలేడు, నోవాహుతోని స్టార్ట్ చేస్తలేడు. నోవా నుంచి కదా నూతన సృష్టి. జలప్రలయం జరిగిన తర్వాత నోవా నుంచి స్టార్ట్ అయింది. అయితే నోవా దగ్గర నుంచి కూడా దేవుడు తీసుకుంటలేడు. హీ స్టార్టెడ్ దిస్ జినియాలజీ ఫ్రమ్ అబ్రహాం. అబ్రహాం నుంచి జీనియాలజీ స్టార్ట్ చేశాడు దేవుడు. అయితే అబ్రహాం నుంచి దావీదు 14 తరములు, 14 జనరేషన్స్ బిట్వీన్ అబ్రహాము నుంచి దావీదు. ఈ మధ్యన అబ్రహాము కొడుకు ఇస్సాకు లేడు, ఇస్సాకు కొడుకు యాకోబు లేడు, ఎవరు లేరు. డైరెక్ట్ దేవుడు క్లెయిమ్ చేస్తున్నాడు, నేను అబ్రహాము కొడుకుని, దావీదు కొడుకుని. ఇది ఆలోచించాలా పిల్లారా మీరు? అయితే అబ్రహాము ఒకసారి చూస్తాం మనము. అబ్రహాము ఎందుకు అబ్రహాము కుమారునిగా దేవుడు తనను తాను చెప్పుకున్నాడు? వై గాడ్ చూస్ అబ్రహాం యాజ్ హిస్ ఫోర్ ఫాదర్? 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం తీసి పెట్టాడు పిల్లారా. దీంట్లో అబ్రహాము ఆ రాత్రి, నాకు సంతానం లేదు, దేవుడు అన్ని ఇచ్చిండు కానీ నాకు సంతానం ఇవ్వలేదు. సో ఆ రోజు అబ్రహాం డిసైడ్ అయిపోతాడండి, నేను నా దగ్గర ఉన్న ఆ సిరియావాడైన ప్రధాన దాసుడు ఉన్నాడు కదా, ఎవరు పేరేంటి, ఎలియాజర్. ఆ ప్రధాన దాసుని నేను దత్తత తీసుకుంటా, ఎందుకంటే నాకు పిల్లలు లేరు, ఇక నా సంతానం లేకుండా నేను ఇట్లా పోవాలా అని చెప్తే అప్పుడు దేవుడు ఆదికాండము 15:1 అంటాడు, ఏమంటాడు? ప్రత్యక్షమై ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీకు బహుమానము అత్యధికముగానని చెప్పాను. ఒక్క నిమిషం అండి. ఏమంటాడు అబ్రహాంకు దేవుడు వచ్చి? భయపడకు, నువ్వు భయపడకు, నేను నీ కేడము, నీకు బహుమానం అత్యధిక మగను. కానీ ఇక్కడ తప్పుగా తర్జుమా చేయబడ్డది. ఇది ఇంగ్లీష్ లో చదవండి. After these things, the word of Lord came to Abraham Yes. in a vision. Fear not, Fear not, Abraham, I am your shield. I am your shield. నేను కేడము. Your reward shall be very great. But Abraham said, అక్కడ ఏమంటాడు? నీ బహుమానం చాలా గొప్పది అని ఇంగ్లీష్ లో అంటాడు. యువర్ రివార్డ్ ఈజ్ very great. వెరీ గ్రేట్. కానీ తెలుగులో తర్జుమాలో కొంచెం తప్పు తర్జుమా అయింది. నీకు అత్యధిక మగును అని వచ్చింది, కానీ నీకు అత్యధికము, నీకు బహుమానము అత్యధికము, నీ బహుమానం అత్యధికము అలా ఉండాలి అక్కడ. బహుమానం అంటే ఏంటి? దేవుడు ఎందుకు ఇలా చెప్పాడంటే, సొలొమోను రాసిన సామెతల్లో అంటాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇది దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహామా, నువ్వు భయపడకు, నేను నీకు షీల్డ్, ఐఎమ్ యువర్ షీల్డ్. నేను నీకు కేడము, నీకు బహుమానము, నేనే నీ వంశంలో పుట్టబోతున్నా, అది అత్యధికమైన బహుమానం నీకు. ఇది అబ్రహాంకు ప్రామిస్ చేస్తాడు దేవుడు, వాగ్దానం చేస్తున్నాడండి. నీ వంశంలో నేను పుడతాను, ఇది నా వాగ్దానం. అబ్రహాము నుంచి దావీదు వరకు ఎన్ని సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు. దావీదు నుంచి యేసుక్రీస్తు వరకు మరొక 1000 సంవత్సరాలు. అంటే అంతకుముందు 2000 సంవత్సరాల కిందట అబ్రహాంకు చేసిన వాగ్దానము దేవుడు ఈ 16వ వచనంలో పూర్తి చేశాడు. మత్తయి 16లో
దేవుడు రాయించాడు ఈ వాక్యము, నీ వంశంలో పుడతాను, నీ గర్భఫలము నేనే అని అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడండి. ప్రియులారా, ఆయన నమ్ముకున్న ఆయనను మనము, మన దేవుడు నమ్మకమైన దేవుడు కదా. ఆ నమ్మకత్వానికి రుజువు ఈ 1 నుండి 16 వచనములు. ఇది మీరేదో సింపుల్ గా తీసిపారేయద్దు. ఈ 1 వచనములు ఇదేంటి మొగలు పుట్టారు అని చెప్పి. దేవుని యొక్క నమ్మకత్వానికి రుజువు 1 to 16 verses of the Matthew 1 chapter 1. దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానికి తిరుగుండదండి. అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ వాగ్దానం పూర్తి చేసే దేవుడు. సంఖ్యాకాండము ఒకసారి తీయని ప్రియులారా, 29:19. నంబర్స్ 29:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు పూరించండి. 29:19 కాదు, 23:19. కొన్ని గ్యాపులు నేను వదిలిపెట్టుంటాను, మీరు పూరించాలా. ఆయన మానవుడు కాడు. పూరీలు తినదు కాదు, పూరించాలా. చెప్పండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన మానవుడు కాదండి అబద్ధం ఆడినందుకు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించు. చాలండి, చాలంతవరకు చాలు. దేవుడు అంటాడు, దేవుడు అబద్ధం ఆడినందుకు దేవుడు మానవుడు కాదటండి. ఆయన అబ్రహాముకు ఆయన మాట ఇచ్చాడు. ఆయన ఆ మాటను 2000 సంవత్సరాల తర్వాత ఆయన నెరవేర్చాడు. ఆయన అబ్రహాం చనిపోయాడు, అబ్రహాం తర్వాత ఆయన సంతతి వారందరూ చనిపోయారు. అయినా కానీ ఆయనకిచ్చిన మాటను దేవుడు నెరవేర్చాడు. కృప చూపటంలో విసుగు చెందని వాడు మన దేవుడు. దానికి నిదర్శనమే 1 to 16 వచనాలండి. ప్రియులారా, మన దేవుడు కృప చూపట్లో విసుగు చెందని దేవుడట. అందుకే ఈ వచనాలు దేవుడు రాశాడు. భక్తిహీనులు భయం తెచ్చుకుంటందుకు ఈ 1 to 16 వచనాలు దేవుడు రాసించాడు. మానవుడు ఎంత చెడిపోయాడో, చెడిపోయిన మానవునికి దర్పణం లాంటిది ఈ 1 to 16 వచనాలు. అయితే మీరు అనొచ్చు, అది సరేనండి, మరి దీంట్లో ఆడవాళ్ళ విషయాలు ఎందుకు రాయలేదు? అబ్రహాము షారాలో ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు రిబ్కమ్మలో యాకోబును కన్నాడు, యాకోబు రాహేల్లో లేకపోతే లేయాలో వీళ్ళని కన్నాడని రాయొచ్చు కదండి. అంటే దానికి ఒకటే ఒక కారణము ఏంటంటే, దీంట్లో 5 స్త్రీల విషయాలు రాశాడండి. 1 నుంచి 16 వచనంలో దేవుని యొక్క జనన విధానంలో ప్రియులారా 5 మంది స్త్రీలు మనకు కనబడతారు. చెప్పగలుగుతారా వారెవరో? మొదటి స్త్రీ మనకు కనబడేది తామారు. రెండవ స్త్రీ మనకు కనబడేది రాహాబు. మూడవ స్త్రీ మనకు కనబడేది రూతు. నాలుగవ స్త్రీ బెషబా. ఐదవది మన మరియ తల్లి. అదేంటండి మరి మంచి మంచి పేర్లే స్క్రిప్ట్ చేశాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు షారాను రాయించచ్చు కదా, రాహేలమ్మను రాయించచ్చు కదా, రిబ్కమ్మను రాయించచ్చు కదా.
దేవుడు ఈ 5 మంది స్త్రీలను హైలైట్ చేయాలనుకున్నాడండి. మనం అందరం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాము. ఈరోజు మ్యాచ్లో హైలైట్ ఆ కోహ్లీ బ్యాటింగ్ అండి అవునా. ఒక సీరియల్ చూసినాం అనుకోండి టీవీలో, ఏం యాక్షన్ అండి ఇది, అది హైలైట్ ఆమెదండి, ఇప్పుడు యాక్ట్ చేసిందండి. ఈ 5 స్త్రీలను దేవుడు హైలైట్ చేయాలనుకున్నాడు. అందుకే మిగతా స్త్రీల పేర్లు రాయలేదు దేవుడు. అంతేగాని దేవునికి ఏదో ఇదైపోయింది, జ్ఞానం లేదు, అది లేదు అట్లా అనుకోబాగానే మీరు. God want to highlight these 5 ladies. ప్రియులారా, 3వ వచనంలో ఉన్న స్త్రీ గురించి ఒక్కసారి చూస్తామా. తామారు ఆమె పేరు. ఎంతమందికి తెలుసు తామారు? ఏమండి, తామారు యేసుక్రీస్తు వంశాల్లో ఉన్న లేడీ అండి. ఈమె మామూలు లేడీ కాదు. తామారు, అయ్యో మాకు తెలియదండి, మా ఇంటికి ఎప్పుడు రాలేదన్నట్టు చూస్తున్నారు మీరు. తామారు యూదా కోడలు. తామారు మొదటి భర్త సడన్ గా చనిపోయాడు. బైబిల్లో మాత్రము ఆదికాండం 30 అధ్యాయంలో రాసి ఉంటుంది, దేవుడే చంపాడని చెప్పి రాసి ఉంటుంది. ఆ భర్త చనిపోయిన తర్వాత యూదాగా 2వ కొడుకు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ దేవుడు వాణ్ణి కూడా చంపేస్తాడు. అయితే యూదాకు 3వ కొడుకు కాస్త చిన్నగా ఉంటాడని యూదా తామారును వాళ్ళ అమ్మగారింటికి పంపించి, అమ్మ నువ్వు మీ తల్లిగారింట్లో ఉంటూ కొద్ది రోజులు, వాడు పెద్దగైనాక వాడిని తెచ్చి మళ్ళీ నీకు పెళ్లి చేస్తానని చెప్తాడు. కానీ ఆ యూదాకున్న భయం ఏంటంటే వీడిని ఆమె తెచ్చి పెళ్లి చేస్తే వీడు వస్తారు అని చెప్పి మామ మోసం చేస్తారు తామారును. అయితే తామారు మారువేషం వేసుకొని తన మామ అయిన యూదా దగ్గరికి పోయి అతనితో పాపం చేసి తన సంతతిని పొందుతుంది. పెరసు జెరహు అనే వారిని తామారు కంటది. ఈ తామారు చేసిన తప్పు, ఆమె ప్రమేయం లేకుండా ఆమెకు సంతానం కావాలని ఉండేది. తన సంతానాన్ని వృద్ధిపరచుకోవాల. కానీ మామ మోసం చేసిన వలన అదే మామను తను మోసం చేసి సంతానం పొందుతుంది. దేవుడు అటువంటి తామారును ఎన్నుకున్నాడండి. గాడ్ చూసెన్ తామారు. తామారు ఒక విధి వంచిత అనుకోండి. పాలిష్డ్ నేమ్ చెప్పాలంటే తామారు ఒక విధి వంచిత. ఆక్వర్డ్ నేమ్ చెప్పాలంటే తామారు ఒక పులట, పాపిష్టిది, శనిగొట్టిది. పొద్దున లేచి మీ బకెట్లో నుంచి తామారు లాంటిది వచ్చింది ముఖం చూస్తే ఎట్లుంటుందని మీకు చూస్తారా? ఏమండి, తామారు ముఖం పొద్దున లేవగానే చూస్తారా? చూడరు. ఇప్పటికీ మన క్రైస్తవ రక్షణ పొందడం కానీ ఈ కొన్ని విషయాలు చాలా పట్టింపులు ఉంటాయి లేని మనం. ఒక విశ్వాసి గుడికి వెళ్తుందట, పిల్లి అడ్డం మార్చడంగానే లోపలికి పోయినట్టు మనం. ఎంత ధైర్యవంతుడైనా కానీ ఏం కాదులే ఈ సూటి బాగా చూసినామన్నా కానీ లోపల భయం 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 ఏమవుతుందో పిల్లి అడ్డం వచ్చింది. ఒక ఆయన పోయాడట, ఇట్లనే ఆఫీస్కు పోయాడట, పిల్లి అడ్డం వస్తే ఏం కాదు అని పోయాడట. బాగా చెడమడా తింటాడట. ఇంటికి వచ్చి ఆ పక్కింటాన్ని పిలిచి, ఏమమ్మా నువ్వు పిల్లి పెంచుకుంటే పెంచుకో కానీ ఇట్లా వదులుతావా? పొద్దున నా ఎదురు వచ్చింది, నాకు ఆఫీస్లో పోగానే పెద్ద శివాట్లు పట్టాయని చెప్పాడు. అయ్యా నువ్వైతే అడ్డం వచ్చావా? అవును అంటే ఆ పిల్లి ఎందుకో నురువులు కప్పులు చచ్చిపోయింది అన్నాడు. ఇంకా ఎవరు ఇష్టము, వీడా పిల్లియా? అంటే కొన్ని విశ్వాసాలు కూడా ఉంటాయి, కొన్ని అవి ఇది కావాలంటే చాలా కష్టం. అయితే ప్రియులారా,
తామారు నీచమైన స్త్రీ అయినా కానీ దేవుడు ఆమెను ఘనపరిచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29. 1 Corinthians 1వ అధ్యాయము 29. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరుగా లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడండి. తామారు నీచమైనది, ఎన్నిక లేనిది, ఘనహీనమైనది అయినా గాని దేవుడు చేర్చుకున్నాడు. ఆమెను తన వంశావళిలో చేర్చుకున్నాడు. ఎంత ఘోర పాపి అయినను వాణ్ణి త్రోసివేయను నేను అన్న దేవుడు అండి మన దేవుడు. తామారును తన వంశావళిలో చేర్చుకుంటేందుకు దేవుడు సిగ్గుపడలేదు. మనం సిగ్గుపడతాం, కానీ దేవుడు సిగ్గుపడలేదండి. తామారును చేర్చుకున్నాడు. దీన్ని బట్టి సమాజానికి ఒక మెసేజ్, నువ్వు ఎంత నీచమైన దానిన్నా కానీ ఒకవేళ దేవుని యందు నువ్వు భయభక్తులు విశ్వాసం ఉంటే దేవుడిని తీర్చుకుంటేందుకు రెడీగా ఉన్నాడు. ప్రియులారా, 5వ వచనంలో 2వ స్త్రీ కనబడుతుంది. ఎవరామె? రాహాబు. ఎంతమందికి తెలుసు రాహాబు? రాహాబు ఎరుకో పట్టణంలో పేరెన్నిక కన్నా, అది చెప్పడానికి మనకు కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది కదా, వేశ్య. రాహాబు ఒక వేశ్య. అయితే ఈమె వేశ్యావృత్తిలో ఎలా వచ్చిందో తెలియదు. ఈమెకు తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అందరూ ఫ్యామిలీ ఉన్నది. వీళ్ళు ఎట్లా వృత్తిలో వచ్చారో దాని వెనుక పెద్ద స్టోరీనే ఉండొచ్చు బహుశా. వీ కెనాట్, నీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరు కానీ సంతోషంగా వేశ్యావృత్తి, పడుపు వృత్తి చేయరండి. సమ్ కంపల్షన్, ఏదో ఒకటి కంపల్షన్ ఉండి ఉంటుంది. నేను చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక రేడింగ్లో పోతే ఒక అమ్మ, ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే, సార్ నేను చాలా మంచి కుటుంబానికి చెందిన దాన్ని సార్, నన్ను కేసు పెట్టకండి సార్ అని చెప్పి బతిమాలుకుంటున్నది. నేను ఈ వృత్తిలో దిగింది ఎంబీబీఎస్ చదువుతున్నా నా కూతురు కోసం అని చెప్పిందండి. ఇంత ఘోరం, ఎంత ఇదైపోయింది నాకైతే. అది ఆ మాట వినంగానే, మెడిసిన్ చదువుతున్న తన కూతురు చదివించడానికి తల్లి పడుపు వృత్తిలో దిగింది. యు ఇమాజిన్? యు కెనాట్ ఇమాజిన్. మంచి స్టోరీస్ ఉంటాయండి ప్రతి ఒక్కరి వెనుక. ఎవరు బై హాబీగా ఈ వృత్తి నిలుచుకోరు. దెర్ ఈస్ సమ్ కంపల్షన్. ప్రియులారా, ఈ రాహాబు యాకోబు రాసిన పత్రిక, ఒక్క నిమిషం ఉండండి, ఇది 2వ అధ్యాయము 25లో ఒక వాక్యం ఉందండి రాహాబు గురించి. చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. అటువలనే రాహాబును రాహాబును వేశ్య కూడా
దూతలను చేర్చుకొని దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. నీతిమంతురాలుగా ఎంచబడ్డదండి ఈమె క్రియల వలన. క్రియలు లేని విశ్వాసము మృతము అంటారు దేవుడు అక్కడ యాకోబు పత్రికల దేవుడు. అయితే రాహాబు తన క్రియల వలన నీతిమంతురాలుగా ఎంచబడ్డది. అందుకే తర్వాత ఆ రోజు తర్వాత ఆమె ఎప్పుడూ వేషావతిలో లేదని చెప్పి బైబిల్ చెప్తున్నది. ఆమె సల్మాన్ను పెళ్లి చేసుకొని ఒబేదుని కానీ, ఒబేదు తర్వాత బోయేదును కానీ, బోయేదులో యెషయాను కానీ, యెషయాలో దావీదును కన్నదండి. ప్రియులారా, ఈ రెండవ స్త్రీ రాహాబు ఈమె క్రియల వలన నీతిమంతురాలుగా ఎంచబడ్డది. అయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి 12 వచనాల్లో ఈమె దేవుని గురించి తెలుసుకున్నది. దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం కనపరిచిందండి. యెహోషువ గ్రంథము ఒక్కసారి తీయండి ప్రియులారా. బుక్ ఆఫ్ జోషువా 2వ అధ్యాయము 11వ వచనంలో అంటది, నేను చదువుతాను ప్రియులారా, వినండి. మేము ఈ సంగతులు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిన రావంటున్నానండి. మీ దేవుడైన యెహోవా ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. షీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హర్, ఆమె విశ్వాసాన్ని కనపరిచిందండి. ఆకాశం మీద భూమి మీద మీ దేవుడే దేవుడు, వేరే దేవుడు లేడు అనే విశ్వాసం వలన ఆమె నీతిమంతురాలుగా ఎంచబడ్డది. అందుకే యేసు క్రీస్తు రాహాబు ద్వారా కూడా వస్తుందుకు రాహాబు ఎంచుకున్నాడండి. ఇక మూడవ స్త్రీ రూతు. కనీసం ఈ రూతు గురించి, రూతు చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. రాహాబ్ అనే పేరు ఇంతవరకు ఎవరు పెట్టుకుంటారో చూడలేదు. తామారు కూడా ఎవరు పెట్టుకోలే, కానీ రూతు మాత్రం చాలా మంది పెట్టుకుంటారు కదా. ఎవరి రూతు? ఎవరి రూతు? రూతు బ్యాక్గ్రౌండ్ ఏంటండి మీకు తెలుసా? హూ ఇస్ రూత్? వీళ్ళందరి గురించి తెలుసుకోవాలా మనం, ఎందుకంటే వీరందరూ యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నవారు. మన దేవుని వంశావళిలో వీరందరూ ఉన్నారు. మనం తెలుసుకోవాలా వీరి గురించి. రూతు మోయాబీయురాలు. మోయాబీయులు అంటే ఇట్స్ ఎ కర్స్డ్ జనరేషన్. శపింపబడిన ఒక వంశము మోయాబీలది. మోయాబీయు మూల పురుషుడు లోతు కొడుకు. లోతు ఎలా, నేను మళ్ళీ ఆ డీటెయిల్స్లోకి పోదలుచుకోలేదు. లోతు కొడుకు మోయాబీయులు. కానీ ఈ మోయాబీ గురించి ధర్మశాస్త్రము ద్వితీయోపదేశ కాండము 23:3లో చెప్తారు. ఒకసారి తీయండి ప్రియులారా. బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 23 verse 3. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము చదవండి. గాయము నందిన 23:3. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. దే ఆర్ ఫర్బిడెన్. అమ్మోనీయుడు ఎవరు? రూతు మన లోతు మొదటి కుమార్తెకు పుట్టినవాడు అమ్మోనీయుడు. రెండో వాడు మోయాబీయుడు.
రూతుకి ఇద్దరు కుమార్తెలు తన తండ్రితో పాపం చేసిన పుట్టిన వారు. ఈ 2 సంతానాలని దేవుడు శపించాడు. అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను 10వ తరము వరకు యెహోవా సమాజంలో చేరకూడదు. 10 తరాలండి. 10 తరాల వరకు దే ఆర్ అవుట్కాస్టెడ్. యెహోవా సమాజం నుంచి వెలివేయబడ్డారు వాళ్ళు. కానీ అటువంటి వంశం నుంచి రూతు వచ్చిందండి ఆమె. దేవుడు మోయాబీల శాపాన్ని విరగొట్టదలిచాడు. అందుకే మోషేను మోయాబులో చనిపోయేటట్టు చేశాడు. దేవుని ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు మోషే. మోషేని ఎందుకని దేవుడు మోయాబులో చంపాడు? ఆయన చనిపోయిన దగ్గర మోషే చనిపోయింది మోయాబులు. అక్కడి నుండి రూతుని లేపాడు. రూతుది ఏం తప్పండి? ఆమె తల్లిదండ్రులు ఆమె పూర్వీకులు చేసిన తప్పుకు ఆమె బాధ్యులు ఎట్లా అవుతుంది? మీరు మీ అమ్మాయి పెళ్లి చేయదలుచుకున్నారు, రూతు లాంటి ఒక సంబంధం వచ్చింది, మీకు చేస్తారా అండి? మీరు ఖాందాన్ని చూస్తాం కదా మనం. మీ నాయన సొట్టోడు, తాగుబోతోడా, మంచోడా, మీ అన్న రౌడీయా, వాడు దాంట్లో ఎవడున్నాడు ఏంటి, ఇవన్నీ మనం ఎంక్వైరీ చేస్తాం కదా. ఇది తేలింది అనుకోండి, ఈ రూతు వంశంలో వాడు ఇట్లా పుట్టిన వీళ్ళు అని చెప్తే మనం అక్కడ ఇచ్చిపుచ్చుకుంటామా? మనం వారి ఇంటికి కూడా పోం మనం కదా. కానీ దేవుడు ఎన్నుకున్నాడు రూతుని. ఇంకా రూతు తప్పు లేదు. రూతు ఏం తప్పు ఉంది? ఇలా ఏమీ లేదు. రూతు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నది. తన అత్తను వదిలిపెట్టలేదు. ఓర్ఫా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నీ దేవుడే నా దేవుడు, నీ ఇల్లే నా ఇల్లు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ, నా సమాధి నీ సమాధి పక్కనే. అటువంటి కమిట్మెంట్ కలిగింది రూతు. అందుకే రూతు బోయజుని చేసుకొని ఓబేదు ద్వారా దావీదును కన్నది. అటువంటి రూతు వంశాలని దేవుడు ఎన్నుకున్నాడు. 4వ స్త్రీ మనం చూస్తే ఒకసారి చదవండి పిల్లారా. మత్తయి మొదటి వచనము. ఉరియా పారేగను 6వ వచనం చదవండి పిల్లారా. యెషయా రాజైన దావీదును కనెను. యెషయా రాజైన దావీదును కనెను. ఇంతవరకు మంచిగా ఉందండి. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనుని కనెను. ఇంత ఒక విధంగా చూస్తే ద స్టాండర్డ్స్ ఆఫ్ ద హెవెన్ ఆర్ అన్చేంజబుల్. దేవుని పరలోకపు ప్రామాణికాలు ఎప్పుడు కానీ మారిపోవండి. దేవుడు దావీదు తన హృదయానుసారులని చెప్పుకున్నా కానీ ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడండి. ఏమండి, దావీదు భార్య అని రాయొచ్చు కదా. దావీదు భార్య యందు సొలొమోనును కనెను రాయొచ్చు కదండి. ఉరియా అంటారు. ఉరియాను దేవుడు మర్చిపోలేదు ప్రియులారా. ఉరియాను దేవుడు మర్చిపోలేదు. ఏమండి, దావీదు బెత్షెబాని చేసుకున్నప్పుడు దావీదు వయసు తాతగారి వయసు 60 సంవత్సరాలు దాటాడు. బెత్షెబా వయసు మనమరాలి వయసు. ఏమండి, దావీదు వేల కీర్తన రాశాడు, 10 తంతుల సితారా ప్లే చేశాడు, మంచి వాయిద్యకారుడు, మంచి గొంతు, ఎన్నో కీర్తనలు రాసిన దావీదుకు ఇదే పని తన మనవరాలు వయసు ఉన్న ఆడపిల్లను మోహించాడా? కారణం ఏంటి? కారణం ఒకటే కారణం ప్రియులారా, దురాశ. దురాశ గర్భము దాల్చి పాపాన్ని కనును, పాపము పరిపక్వమై మరణమును తీస్తారని చెప్పి బైబిల్ రాస్తుంది యాకోబు పత్రికలో. ముసలి వాడికి పడుచు పిల్లం దురాశ. ఏమండి,
దావీదు వయసు 60 సంవత్సరాలని బైబిల్ పండితులు చెప్తారు ఆ టైంలో. అవసరమా దావీదుకు చిన్న పిల్లైన బెత్షెబాను? అదిగాక దావీదు ఆమెను పిలిపించే ముందు తన సేవకులను పంపిస్తారండి. సేవకులను పంపించి ఎంక్వైరీ చేపిస్తారండి. ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథము 11:3 ఒకసారి తీయండి. 2వ సమూయేలు 11:3. And David sent and inquired after the woman, and one said, Is not this Bathsheba, daughter of Eliam, the wife of Uriah the Hittite? చాలండి, తెలుగులో చెప్పండి. ఆమె ఒక దూతను పంపాను, అతడు వచ్చి ఆమె బహు సౌందర్యతో ఇంకట చూసి ఎలియాము కుమార్తెయగు హిత్తీయుడగు ఒరియా భార్య అని చెప్పాడండి. హూ ఇస్ ఎలియాము? దావీదు యొక్క అంగరక్షకుల్లో ఒకడు. ఎలియాము తండ్రి అహితోపేలు, దావీదు దగ్గర మంత్రి. ఈజ్ ద మినిస్టర్. మంచి తెలివైన వాడు అహితోపేలు. అహితోపేలు కొడుకు ఎలియాము, ఎలియాము కూతురు బెత్షెబా. ఒరియా దావీదు దగ్గర ఉన్న పరాక్రమశాలులు 2వ సమూయేలు 30వ అధ్యాయం, మనకు 1 సమూయేలు 30 రాస్తారు. ఆయన దగ్గర ఉన్న అంగరక్షకుల లిస్ట్ జాబితాలో ఒరియా ఉంటాడండి. ఈజ్ ద వారియర్. ఆయన తండ్రి వారియరు, తాత మినిస్టరు, దావీదు దగ్గర మినిస్టరు, దావీదుకు అడ్వైజ్ చేసే మినిస్టరు అహితోపేలు. దావీదుకు తెలియదా సంగతి? అహితోపేలు కుమార్తె అని తెలియదా దావీదుకు? గ్రాండ్ డాటర్ అని. అయినా కానీ దావీదు తెలిసి తప్పు చేశాడు. అందుకే దేవుడు ఈ 6వ వచనంలో దావీదు భార్యగా బెత్షెబాను ఎంచలేదు. అక్కడే రాశాడు దావీదు ఒరియా భార్య. వీళ్ళారా, మాకు 10వ తరగతిలో ఒక నాన్-డీటెయిల్ ఉండేది, ఇంగ్లీష్ నాన్-డీటెయిల్లో. జిమ్ కార్బెట్ పుస్తకం ఒకటి. జిమ్ కార్బెట్ పేరు ఎవరైతే విన్నారో మీరు, ఇతను ఉత్తరాఖండ్లో ఈ మ్యానీటర్స్, ఈ పులులు ఆ టైంలో ఇండిపెండెన్స్ ముందు పులులను అవి మనుషులను చంపేటియట. ఒక పులి 436 మందిని చంపిందట. గిన్నీస్ బుక్లో ఎక్కింది ఇది. అతన్ని చంపేటందుకు జిమ్ కార్బెట్ అనే హంటర్ని గవర్నమెంట్ ఉపయోగించి ఆ మ్యానీటర్ను చంపేశాడు. ఇతను పెద్ద పుస్తకాలు రాశారు. మేనేజర్ ఆఫ్ కుమాన్, రుద్రప్రయాగ్ అని 3-4 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో ఒక లెసన్ ఆయన జిమ్ కార్బెట్ రాస్తారు. పులి ఎప్పుడు మేనేజర్గా మారుతుంది, పులి మనుషులను ఎప్పుడు చంపుతుంది? అది ముసలిగా అయినప్పుడు. పులి ముసలిగా అయినప్పుడు దాని స్పీడ్ తగ్గుతుంది. అది జంతువుల వెంబడి పరిగెత్తలేదు, జంతువులను చంపలేదు. దానికి దొరికే ఒకటే ఒక జంతువు, 2 కాళ్ళ జంతువు. ఎవరు? మనిషి. అది అప్పుడు మేనేజర్గా మారుతుందట. అది జిమ్ కార్బెట్ మీరు అమెజాన్లో దొరుకుతుంది, బుక్స్ తెచ్చుకొని చదవండి. అయితే మేనేజర్ అయిన పులి దాని గురించి డిస్క్రిప్షన్ మొత్తం రాస్తారు. ఆయన ముసలిగా అయినాకనే మేనేజర్ అవుతుంది. కనుక ప్రియులారా, పాపానికి వయోభేదము లేదు. అతను అంటాడు, పులిని నేను చంపిన తర్వాత దాని తోలు ఒలుస్తుంటే తోక దగ్గర కొంచెం చర్మం మాత్రం ఉందట. మిగతా చర్మం ఒలిసినా కానీ తోక దగ్గర చర్మం ఒలుస్తుంటే కూడా తోకను కదిలిచ్చిందట. అది నమ్మరాదు పులిని అంటాడు. పిల్లరా, దావీదుకు అవసరమే లేకుండే. అయినా కానీ తన కాని వస్తువుల గురించి దావీదు ఆశపడ్డాడు. అది ఆశ కాదు, అది దురాశ.
అందుకే ఇక్కడ 16వ వచనంలో ఈ విధంగా రాశాడు ప్రియులారా. నిజంగా ఒకసారి మనకు ఆ రూతు దగ్గర చూస్తే వావి వరుసలు లేవు, ఇక్కడ దావీదు దగ్గర చూస్తే వయోభేదం లేదు. దేవుడు ఒకవేళ మనకు లేకపోతే, దేవుని మన కాపుదల మనకు లేకపోతే నిజము మనము ఎటువంటి సమాజంలో ఉండేవారం ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. ఎటువంటి సమాజంలో మనం బ్రతికేవారము ఒకవేళ మన దేవుడు లేకపోతే? ఈ వావి వరసలు ఉండేవా? ఉండకపోయేవి. ఆ దేవుని కృప బట్టి ఈరోజు మనము సమాజంలో బ్రతుకుతున్నాము. లేకపోతే అది కూడా మనకు కరువై ఉండేది. అదో పాతాళానికి దిగుపోయేవారు మనం. పాపం ప్రియులారా, చిన్నదైనా పెద్దదైనా దానికి పాపమే అది. దానికి ఒకటే పరిష్కారము, 16వ వచనము. యేసు క్రీస్తు ప్రభువు ఒకటే దానికి పరిష్కారము. దావీదు ముసలిగై మరణశయ్య మీద పడుకొని ఉంటాడు. ఓల్డ్ అయి ఇక చచ్చిపోతున్న టైంలో బెత్షెబా వస్తుందండి. 1 రాజులు 1:21. ఒకసారి దేవదానం. 1 రాజులు 1:21లో వచ్చి అంటది, బెత్షెబా దావీదుతోని సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా దావీదా, నువ్వు చనిపోతున్నావు, నువ్వు చనిపోతే నేను సొలొమోను ఇద్దరము నేరస్తులుగా ఎంచబడతాము. ఆమె నిజ స్థితిని ఒప్పుకుంటుంది బెత్షెబా. దావీదుతో అంటది, 1 రాజుల గ్రంథము 1:21. ఇదిగాక నా ఏలినవాడా నా ఏలినవాడమైన రాజులకు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత, నీవు నీ పితరులతో నిద్ర పొందిన తర్వాత, నేనును అంటే నువ్వు చనిపోయిన తర్వాత, నేనును నా కుమారుడైన సొలొమోను అపరాధులుగా ఎంచబడతాము. అంటే షీ నోస్ ద ట్రూత్. ఆమె సంబంధము మాది నువ్వు ఉన్నంత వరకే, దావీదు నువ్వు బ్రతుకున్నంత వరకే. నువ్వు చనిపోయినావనుకో, విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ క్రిమినల్స్. అప్పుడు దావీదు రియలైజ్ అయి సొలొమోనుకు పట్టాభిషేకం చేస్తాడండి. అందుకే దావీదుకు దేవుడు 2వ సమూయేలు గ్రంథంలో ప్రియులారా దావీదు కూడా వాగ్దానం చేస్తాడండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. ప్రియులారా ఇయండి. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోసుకొనిరి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోసుకొనిరి కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 తిరిగి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవనులు యావలు అమ్మబడిన యవని చేతి మీద రాజు ఆనుకొని ఉండిన ఆ అధిపతి ఆ ద్వారము నిలిచబడగా, రాజు దైవజనుని ఎద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ఏం చదువుతున్నారండి మీరు? 2వ రాజులు 7:16. 2వ రాజులు 7:16. 2వ రాజులు కాదండి, 2వ సమూయేలు. నేను చదువుతానండి, వినండి. నీ సంతానమును
నీ రాజ్యమును నిత్యము స్థిరమగునని చెప్పిన ఇది వాగ్దానం, దేవుడు చేసిన, దావీదుకు చేసిన వాగ్దానం. నీ రాజ్యమును నీ సంతానమును స్థిరము చేస్తాను నేను. అంటే దావీదా, నువ్వు భయపడకు. నీ తర్వాత ఎవరుంటారు రాజ్యం సింహాసనం మీద, ఎవరుంటారో నువ్వు భయపడకు. నీకు శాశ్వతమైన సింహాసనము, శాశ్వతమైన సంతానం. అంటే నీ సంతానము ఎప్పటికీ ఉంటది. అర్థం ఏంటంటే నీ వంశంలో నేను ఉంటాను, నీ సింహాసనం మీద నేను కూర్చుంటాను. అది శాశ్వత కాలమైన చర్య. అదే 1000 ఏళ్ల పరిపాలన. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేస్తారనడానికి నిదర్శనము దావీదుకి ఇచ్చిన ఈ మాట. శాశ్వతంగా నేను నీ సంతానము, నీ కడుపున నేను పుడతాను, అప్పుడు నేను శాశ్వతంగా ఉంటాను, నీ సింహాసనము శాశ్వతంగా ఉంటుంది. పిల్లరా, ఈ 4 స్త్రీల తర్వాత 5వ స్త్రీ, ఆమె గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆమె పునీతురాలైన స్త్రీ, మరియ తల్లి, కన్యక, నజరేతులో దేవుడు ఎంచుకున్న గర్భం అది. ఆమె పవిత్రురాలు అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఆమె ప్రధానం చేయబడిన యోసేపు, అతను నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. మనము మరియ తల్లిని మన ఆదర్శంగా తీసుకొని, ఆడపిల్లలు మీ కన్యత్వాన్ని మీరు కాపాడుకోవాలి. మరియలాగా యవనస్తులారా మీరు యోసేపు వలె నీతిమంతులుగా మీరు ఉండాలి. వారు ప్రధానం చేయబడ్డా కానీ ఎటువంటి తప్పు చేయలేదు. కనుక ఈ దేవుని యొక్క ఈ వంశావళిలో మనం నేర్చుకునే పాఠము, మనము ఎంత పాపం చేసినా కానీ ఒకవేళ మనము దేవుని యొద్ద మన విశ్వాసం దేవుని పైన ఉంచి మన పాపంలో మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి ఒక్క పాపం నుండి ఆయన మనలను విడిపిస్తాడు. ఇదే నిజమైన క్రిస్మస్ సందేశం పిల్లరా. అంతేగాని మనము ఏదో ఇంటి మీద చుక్క, వంటింట్లో ముక్క, కొత్త బట్టలు వేసుకొని, ఇంట్లోకి రంగులు వేసుకొని, ఆర్భాటాలు చేసి మనం చేసుకుంటే లాభం లేదు పిల్లరా. అది పండుగ కాదు. ఆమోసు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చదివి ముగించుకుందాం మనం. ఆమోసు రాసిన పుస్తకము 5వ అధ్యాయము 5వ ఆమోసు 5వ అధ్యాయము 21. మీ పండుగను నేను అసహించుకుంటున్నట్టున్న దేవుడు ఇశ్రాయేలుతో అంటాడు, మీరు నా పండుగ, నా బహాన మీద మంచిగా తినుకు కూడా తాక్కుంటా, పువ్వుల దూడలను వధించుకుంటా మీరు ఎంజాయ్ చేస్తే అటువంటి పండుగను నేను అసహించుకుంటున్నా అంటాడు దేవుడు. ప్రియులారా, మనల్ని మనం తగ్గించుకోవాలి ప్రియులారా. ఇటువంటి పండుగలు మనము చేసుకోకూడదు. ఇంకా చదవండి ప్రియులు. ఆ తర్వాత వాటిని నేను నీచముగా ఎంచుకుంటున్నాను. ఈ వ్రతదినములలో కలుగు వాసనను నేను అగ్రాణించున్నాను. నీ బలి యొక్క వాసన నేను ఆగ్రహించను. నాకు దహన బలులలో నైవేద్యములను మీరు అర్పించినను, వేరే వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించుకున్న పశువులను నేను చూడను. మీ పాటల వల్ల నా ఎద్దులని తొలగలేదు. మీ స్వరమండముల వాదములను ఇంకా
నాకు మనసు లేదు. చాలు చాలు దేవదానం. ప్రియులారా, మనం ఎంత గలమెత్తి పాడినా, ఎన్ని ఇన్స్ట్రుమెంట్ పెట్టి దేవుని స్తుతించినా, ఒక చిత్తశుద్ధి మనలో లేకపోతే ఇవన్నీ వేస్ట్ అంటున్నాడు దేవుడు. ఈ పండుగ నేను అసహించుకుంటాను, అది నీచంగా ఇస్తాను నేను. సో నిజమైన భక్తితో, నిజమైన హృదయంతో దేవుని సన్నిధిలో మనము ఒకవేళ దేవుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు మనల్ని కర్ణిస్తాడు. అదర్వైజ్ నామకార్థకు క్రైస్తవులు బ్రతికి ఏదో పండుగ వచ్చిందని పండుగ చేసుకుంటే పండుగ కాదు, దండుగే. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, పరలోకమున గొప్ప తండ్రి, నాయన తండ్రి, మీ వాక్కు మాకు వినిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వంశావళి నాయన తండ్రి, నీవు ఎంత తగ్గించుకుని నాయన తండ్రి భూమి మీదకి వచ్చావు నాయన తండ్రి. అటువంటి తగ్గింపును మాకు అనుగ్రహించే తండ్రి. మేము అతిశయపడకుండానట్లు మా ఆస్తిని బట్టి, మా ఐశ్వర్యాన్ని బట్టి, మాకున్న పొజిషన్ను బట్టి మేము అతిశయపడకుండా నీలోనే మేము అతిశయపడలా ఉన్నా నీ కృప మా మీద చూపమని ఇదే క్రిస్మస్ సందేశంగా ప్రతి ఒక్కరు ఆచరిపోవాలని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో తండ్రి అని దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రియులారా, అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తూ హల్లెలూయా. షల్ వి ఆల్ సే హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా, తన లేఖనాల ద్వారా మనకు వినిపించాడని మనం దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రియులారా, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు యొక్క జననంలో నలుగురు స్త్రీలు, వీరందరి స్త్రీలు చాలా బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు. అయినా కానీ యేసు ప్రభు he has chosen to be born in that generation. అయ్యగారు చెప్పిన సందేశంలో ఉండే ఒక సారాంశం ఏంటంటే, ఆ నలుగురు స్త్రీల క్యారెక్టరు వాళ్ళందరూ ఒక రకంగా వేశ్య వృత్తిలో ఉన్నవారు, లేకపోతే పాపంలో వాళ్ళు జీవించిన వారు. అయినా కానీ యేసు ప్రభు వాళ్ళ సంతానంలో ఆయన జన్మించి రావడము అది నిజమో. స్త్రీ యొక్క స్టాండర్డ్ ని దేవుడు చాలా పైకి లేపాడండి. పాత నిబంధన కాలంలో మీరు గమనిస్తే ఎక్కడ కానీ స్త్రీ పేరు వచ్చేది కాదండి, పురుషుల పేర్లే వచ్చేవి. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత స్త్రీల పేరు వచ్చింది. సో ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన హృదయాలలో ఆశీర్వదించి మనం బ్రతికిన రోజులు ఇంకా దేవుని యొక్క మహిమను మనం ఎగిన వారుగా దేవుని వాక్యం ప్రకారం జీవించేవారు మనందరం లేచిన గురించి చివరికి ప్రార్థన చేసుకున్నట్లయితే మనం క్లోజ్ అవర్ ప్రేయర్స్ అండి. షల్ వి ఆల్ స్టాండ్ అప్ as we do a final prayer. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, ఈరోజు మమ్మల్ని అందరినీ బ్రతికించి, మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి, మమ్మల్ని ప్రభువా, మా భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారితో నాయన జీవించే కృపను ఒక కుటుంబముగా మాకు అనుగ్రహించి ఈరోజు మమ్మల్ని నాయన ధన్యులుగా చేసినందుకే స్తోత్రాలు. మీ లేఖనాల ద్వారా మీరు మాకు మాట్లాడి ప్రభువా, స్త్రీలను మీరు ఎంత గౌరవించారు ప్రభువా. దాన్ని బట్టి మేము కానీ ప్రభువా, మా భార్యలను, మా తల్లులను, మా సహోదరులను, ప్రతి స్త్రీని ప్రభువా, వాళ్ళని నాయన గౌరవించి ఉన్నతమైన స్థాయిలో వాళ్ళని నాయన మేము నిలబెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, మర్యాదను మేము ఇచ్చుటకు మాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ ప్రభువా. యేసు ప్రభు మా కొరకు జన్మించడం ద్వారా మా పాపాలు క్షమించబడ్డాయి. ఆయన శిలువ మరణం ద్వారా మాకు నిత్య జీవం కలిగింది. ఆయన పునరుత్థానం ద్వారా మాకు ఒక నిరీక్షణ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రభువా. మేము ఇలాగే యేసయ్య రాకడ వచ్చే వరకు నమ్మకంగా ముందుకెళ్ళి కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి
స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సావాసము ఇక్కడ చేరిన మనందరికీ, ఆయన ప్రేమించు వారికి ఇప్పుడును సదాకాలము తోడెను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, రేపు మనకు యాజ్ యూజువల్ 10